కార్తీక మాసం 4వ సోమవారం కావడంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి శైవ క్షేత్రాలన్నీ కూడా ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా శివనామస్వరంతో మారుమోగుతున్నాయి. అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి శివాలయాలతో పాటు పంచారామ క్షేత్రాలను కూడా భక్తులతో కిటకిటలాడుతూ ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా శివనామస్వరంతో మారుమోగుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కనపడుతుందని చెప్పాలి. ముఖ్యంగా ఏదైతే నదీ స్నానాలు ఆచరిస్తున్నారో, పుణ్యస్నానాలు ఆచరించి ఈ యొక్క గోదావరి తీర ప్రాంతం ఏదైతే ఉందో గోదావరి పుష్కర ఘాటుతో పాటు రాజమండ్రిలో ఉన్నటువంటి ఈ యొక్క కోటిలింగాల రేవులో కూడా ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా భక్తులైతే పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. గోదావరి తీరంలో పుణ్యస్నానాలు ఆచరించి ఒక కార్తీక దీపాలు కూడా వెలిగిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కనపడుతుందని చెప్పాలి. ముఖ్యంగా ఏదైతే రాజమహేంద్రవరం ఉన్నటువంటి పుష్కర ఘాట్ అయితే ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా భక్తులతో కిటకిటలాడింది. రాజమహేంద్రవరం నుండి ఈ యొక్క గోదావరి తీర ప్రాంతంలో పుణ్యస్నానాలు ఆచరించి భక్తులైతే అక్కడ పాడ్యమ దీపాలు వెలిగించిన తర్వాత ప్రత్యేకమైనటువంటి అక్కడ పూజలు అభిషేకాలన్నీ కూడా చేసి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి పంచారామ క్షేత్రాలు ద్రాక్షారామ భీమేశ్వర స్వామి ఆలయంతో పాటు సోమలకోటలో ఉన్నటువంటి కుమార భీమేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా పంచారామ క్షేత్రాలు దర్శించుకున్నటువంటి పరిస్థితి ఉంది. దేవాలయం ఉన్నటువంటి ఈ యొక్క కోనేరులో కాబట్టి అలాగే పుష్కరంలో పాటు స్నానాలు ఆచరిస్తున్నారు. పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత పాడ్యమ దీపాలు వెలిగించి ఈ యొక్క స్వామివారికి అయితే ప్రత్యేకమైనటువంటి అభిషేకాలు పూజలు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. అలాగే ప్రధానమైనటువంటి మరొక పుణ్యక్షేత్రం పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రం. దక్షిణ కాశీగా విరజిల్లుతున్నటువంటి పిఠాపురం పాదగయ పుష్కరంలో అయితే ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా భక్తులు పోటెత్తారు. ఈరోజు తెల్లవారుజాము నుంచి భక్తులు పోటెత్తి ప్రత్యేకమైనటువంటి స్నానాలు ఆచరించి పాతగయ్య పుష్కరంలో పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత దీపాలు వెలిగించి అరటి దొప్పల్లో దీపాలు వెలిగించి దీపారాధన చేసిన తర్వాత ఏదైతే స్వామివారి యొక్క దీపాలను పాతగయ్య పుష్కరంలో వదులుతున్నటువంటి పరిస్థితి ఉంది. తర్వాత కుక్కుటేశ్వర స్వామి దర్శించుకునేందుకు అక్కడ భారీగా క్యూలైన్ కూడా ఏర్పడినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా భక్తుల తాకిడి ఎక్కువ ఉన్న నేపథ్యంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా భారీగా ఏర్పాట్లు కూడా చేశారు. ఈ నేపథ్యంలోనే పాతగయ్య పుష్కరంలో ఉన్నటువంటి పురోహితిగా అమ్మవారు 10వ శక్తిపేట ఉండడంతో ఈ యొక్క కుక్కుటేశ్వర స్వామి దర్శించుకున్న తర్వాత ఈ యొక్క ఏదైతే పురోహితి అమ్మవారు దర్శించుకుని ప్రత్యేకమైనటువంటి పూజలు కుంకుమార్చన కూడా చేస్తున్నారు. ప్రధానంగా ప్రీతికరమైన రోజు సోమవారం కావడం, అలాగే కార్తీక మాసంలో చివరి సోమవారం కూడా కావడంతోనే ఈరోజు సోమవారానికైతే ప్రత్యేకమైనటువంటి స్వామివారికి ఇష్టమైనటువంటి ప్రీతికరమైన రోజు కావడంతోనే భక్తులు భారీగా సోమవారం ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మనకి కార్తీక సోమవారంకైతే ప్రత్యేకమైనటువంటి విశిష్టత ఉన్న నేపథ్యంలో భక్తుల తాకిడి మరింత ఎక్కువగా ఉంటున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలోనే ప్రతి ఆలయంలోనూ కూడా అధికారులు అయితే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా భారీగా ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు తెల్లవారుజాము నుంచి పుణ్యస్థానాలు ఆచరించడమే కాకుండా ఈ యొక్క ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైన ఆలయాలలో శ్రీ అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయానికి కూడా భారీగా భక్తులు కూడా పోటెత్తారు. ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా భక్తులు పోటెత్తి అక్కడ స్వామివారిని దర్శించుకుని ఈ యొక్క వ్రతాలు ఆచరించేందుకు అన్నవరం సత్యనారాయణ స్వామికి కూడా భారీగా భక్తులు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ కార్తీక మాసంలో ప్రత్యేకమైనటువంటి మాలలు ధరించినటువంటి స్వాములు కావచ్చు, అలాగే ప్రత్యేకంగా శివమాలలు ధరించినటువంటి ఈ యొక్క మాలధారులు కావచ్చు, అది ప్రతి ఒక్కరు కూడా ఈరోజు పుణ్యస్థానాలు ఆచరించడమే కాకుండా ప్రత్యేకమైనటువంటి పూజలు కూడా ఈ యొక్క శివాలయాలలో భక్తులు తాకిడి ఎక్కువగా ఉంది. స్వాములు కావచ్చు, అలాగే దత్త స్వాములు కావచ్చు, ఈ యొక్క శివమాలలో వేసినటువంటి శివములు కావచ్చు, అది ప్రతి ఒక్కరు కూడా మాలలు ధరించి ఈ రోజైతే పుణ్యస్థానాలు అయితే ఆచరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కార్తీక మాసం చివరి సోమవారం కావడంతోనే ఈరోజు ప్రత్యేకమైనటువంటి అభిషేకాలు అయితే చేసేందుకు మరింత ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి మురమలలో ఉన్నటువంటి ఈ యొక్క శివాలయాన్ని కూడా భారీగా పోతెట్టారు. ఈ యొక్క గోదావరి తీర ప్రాంతం ఏదైతే ఉందో ఆ నదీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ నదీ ప్రాంతంలో వృద్ధ గౌతమి ఈ యొక్క గోదావరి స్థానంలోనే స్నానాలు ఆచరిస్తున్నారు. అలాగే కోటిపల్లిలో ఉన్నటువంటి సోమేశ్వర ఆలయానికి కూడా గోదావరి తీర ప్రాంతంలో ఉన్నటువంటి దేవాలయ యొక్క శివాలయాలు ప్రతి ఒక్క శివాలయాలు కూడా ఈ యొక్క భక్తుల తాకిడి ఎక్కువగా వచ్చి గోదావరి తీర ప్రాంతంలోనే స్నానాలు ఆచరించడం కాకుండా ప్రతి దేవాలయంలోని ఈ యొక్క పుష్కరణలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క పుష్కరణలోని ఈ యొక్క స్నానాలు ఆచరించిన తర్వాత ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తున్నారు, దీపాలు వెలిగించినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఉన్నటువంటి శైవ
శైవ క్షేత్రాలు ఈరోజు భక్తులతో కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఈ యొక్క స్వామివారు కార్తీక సోమవారం కావడంతో అంతేకాకుండా ఈ యొక్క ప్రధానంగా రాజమండ్రి పుష్కరఘాటుతో పాటు కోటులింగాల రేవు, అలాగే అక్కడ ఉన్నటువంటి మార్కండేయ టెంపుల్తో పాటు అలాగే ఈ యొక్క ఈ దక్షిణ కాశీగా వెరజల్లుతున్నటువంటి పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రానికి, అలాగే ఏదైతే పంచారామ క్షేత్రాలు దాక్షారామంతో పాటు సోమరకోట నుండి భీమేశ్వర స్వామి ఆలయం, ముమ్మడివరం ఉన్నటువంటి శివాలయం, మొత్తం అన్ని దేవాలయాలు కూడా ఈరోజు భక్తులతో కిటకిటలాడుతూ శివనామస్వరంతో మారుమోగుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఏదేమైనా ఈ యొక్క కార్తీక మాసం చివరి సోమవారం కావడంతోనే భక్తుల తాకిడి మరింత ఎక్కువగా ఉంటున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ఈ యొక్క దేవాలయాలకైతే భక్తుల తాకిడి ఎక్కువగా ఉన్న నేపథ్యంలోనే అధికారులు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళకైతే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఈరోజు స్నానాలు ఆచరించిన తర్వాత మరింత ఈరోజు సాయంత్రం వరకు కూడా భక్తుల తాకిడి ఎక్కువగా ఉన్న నేపథ్యంలోనే దేవాలయ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం కాకుండా వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాట్లు అలాగే అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఆలయ అధికారులు అయితే చేస్తున్నారని చెప్పాలి. ఏదేమైనా ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా మొత్తం శివనామ స్వరంతో ఆలయాలన్నీ కూడా మారుమోగుతున్న పరిస్థితి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కనబడుతుందని చెప్పాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.